వియత్నాం బోట్ యాక్సిడెంట్ కి నిర్లక్ష్యమే కారణమా? బోట్ డ్రైవర్ తప్పిదంతోనే ఈ ఘటన జరిగిందా? ఎస్, 3 గంటలు రెస్క్యూ ఆలస్యమైంది. సహాయక చర్యలు ఆలస్యమయ్యా అని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఆసుపత్రిలో కూడా వైద్యం ఆలస్యమైనట్లు చెప్తున్నారు. స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ ఉంది ఇండియన్ ఎంబసీ. హైదరాబాద్ తిరిగొచ్చారు వియత్నాం బోటు బాధితులు. ప్రమాదం నుంచి బయటపడతామని అనుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంకా ఐసీయూలోనే మచిలీపట్నం వ్యాపారవేత్త గెల్లి కిషోర్ ఉన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన 15 మంది భారతీయుల్లో 10 మంది తమిళనాడుకు, 3 ఆంధ్రప్రదేశ్, 2 కేరళకు చెందిన వారున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా, పశ్చిమ గోదావరి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హిందూపురం ప్రాంతాలకు చెందిన పలువురు ఈ టూర్లో పాల్గొన్నారు. పర్యటనకు వెళ్లిన వారిలో కుటుంబ సభ్యులు, కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు, వ్యాపార భాగస్వాములు ఉండడంతో పలు చోట్ల విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను భారత్ కు తీసుకొచ్చేందుకు భారత రాయబార కార్యాలయం, వియత్నాం అధికారులు సమన్వయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మచిలీపట్నం వ్యాపారవేత్త గెల్లి కిషోర్ ప్రస్తుతం వియత్నాంలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించడంతో ప్రస్తుతం ఆయన్ను తరలించడం వాయిదా వేశారు. ఆరోగ్య పరిస్థితి స్థిరపడిన తర్వాత హోచిమిన్ సిటీకి ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. బోట్ కోసం వెయిటింగ్. ఆ బోట్ జస్ట్ మూవ్ అయ్యింది. ఒక 100 మీటర్ డిస్టెన్స్లోనే అది టోటల్గా మొత్తం కొలాప్స్ అయిపోయింది. బోట్లో మొత్తం 32 మెంబర్స్ అండి. ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే మన ఏరియా కదా మచిలీపట్నం. శ్రీనివాస్ గారు, మీరు మొత్తం ఎంతమంది వెళ్ళారు? అసలు ఆ టైం ఎలా? టోటల్ ఆంధ్ర నుంచి అయితే 24 మెంబర్స్ అండి. ఇంకా ఏ రాష్ట్రాల నుంచి వెళ్ళారు సార్ మీతో పాటు? ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. లావా కంపెనీ అండి. అసలు ఎలా జరిగింది సార్ ఈ ప్రమాదం? ఎలా జరిగింది సార్? అంటే ఏం లేదు, అది వాటర్ ఫ్లోస్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఒక్కసారిగా పక్కకి ఫ్లిప్ అయిపోయింది. ఫ్లిప్ అవ్వడం వల్ల లైఫ్ జాకెట్ అవన్నీ ఇచ్చారు సార్. లైఫ్ జాకెట్ అయితే అన్నీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. లైఫ్ జాకెట్ లేకుండా ఏం లేదు. ఇమీడియట్గా కూడా రెస్పాండ్ అయ్యారు. బట్ ఒకటే ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే కొంచెం ఖచ్చితంగా మనం ఒక 50% అయినా ప్రాణాలు కాపాడగలిగేవాళ్ళం. విజయవాడ. సార్ ఏం జరిగింది సార్ ఈ ప్రమాదం? ఎలా జరిగింది సార్? యాక్చువల్లీ మేము మోర్ దెన్ 80 మెంబర్స్ వెళ్ళాము. 80 to 100 మెంబర్స్ వెళ్ళాము కంపెనీ టూర్ మీద. అక్కడ మొత్తం ఐలాండ్ మీద ఒక 3 to 4 షిప్స్లో వెళ్ళాము. అది కాకుండా కొంతమందికి వాటర్ యాక్టివిటీ చేయాలని వాళ్ళు వెళ్ళారు. కానీ వేవ్ రావడం వల్ల బోట్ టర్న్ అయిపోయింది. టర్న్ అయిపోవడం వల్ల అది అంటే సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకొని వెళ్ళండి. అంటే సేఫ్టీ ప్రికాషన్ అంటే లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. కానీ లైఫ్ జాకెట్స్ ఉన్నా కూడా ఇప్పుడు బోట్ టర్న్ అయిపోయింది అనుకోండి, క్లోజ్ బోట్ కాబట్టి బయట రావడానికి కష్టం అవుతుంది. అందుకనే టైం పట్టడం వల్ల కొంతమంది మునిగిపోయారు. దానికి మేము తీసుకొచ్చాము, సిపిఆర్ ఇచ్చాము, అన్నీ ట్రై చేసాం. కొంతమందిని బతికించగలాము, కొంతమంది చేయలేకపోయాం. కొంతమందిని హాస్పిటల్ పంపించాము, అక్కడ ఎక్స్పైర్ అయిపోయారు. చాలామంది మీరు ఫ్రెండ్స్తో కలిసిమెలిసి వెళ్ళారు. అవును. కొంతమందిని అయితే దాంట్లో ఆంధ్ర వాళ్ళు 3 ఉన్నారు. అది 3 మా క్లోజ్ చాలా.